మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి 10 రౌండ్లలో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. మధ్యాహ్నంలోపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. అందుకే కోట్లాది రూపాయల పందాలు కాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరగడంతో పందెం రాయుళ్లు ఎగబడ్డారు. ఇవాల్టి ఫలితంపై పందెం రాయుళ్లు బోలెడాశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్ అధికారులు కూడా కౌంటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. నియోజకవర్గ పరిధిలో వెంగళరావు నగర్, బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, షేక్పేట్, రహమత్ నగర్ డివిజన్లు పూర్తిగా, సోమాజిగూడ డివిజన్ కొంత భాగం ఉంటాయి. సుమారు 4 లక్షల మంది ఓటర్లుండగా సుమారు 1,94,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని 34 కేంద్రాల్లో 60% పైగా పోలింగ్ నమోదైంది. 192 కేంద్రాల్లో 50% మందికి పైగా ఓటేశారు. రహమత్ నగర్ డివిజన్లోని 15 కేంద్రాల్లో 40,610 మంది, బోరబండ డివిజన్లోని 13 కేంద్రాల్లో 28,507 మంది, ఎర్రగడ్డలోని 3 కేంద్రాల్లో 30,365 మంది ఓటేశారు. వెంగళరావు నగర్లో ఒక చోట 60% పైగా పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో 25,195 మంది, షేక్పేటలో 31,182 మంది, శ్రీనగర్ కాలనీలో 14,557 మంది, యూసఫ్గూడలో 24,219 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర 250 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు పోలీసులతో 3 అంచెల పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అనుమతి ఉన్నవారు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి రావాలని, మిగతా ఎవరికీ అనుమతి లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బెట్టింగ్ రాయుళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్లు కాశారు. దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్లు జరిగినట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజారిటీపై కూడా బెట్టింగ్లు వేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు 200 కోట్ల వరకు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఖర్చు చేశారని ప్రచారం జరుగుతుంటే, బెట్టింగ్లో మాత్రం 500 కోట్లపైనే జరిగినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాంగ్రెస్ హాట్ ఫేవరెట్ గా మారింది. మొదటి నుంచి కాంగ్రెస్ విజయంపైనే బెట్టింగ్లు జరిగాయి. 18,000 నుంచి మొదలుకొని 23,000 వరకు కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తోందని బెట్టింగ్లు పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థికి 32,000 మెజారిటీ వస్తుందని బెట్టింగ్ బోర్డు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, భీమవరం ప్రధాన బెట్టింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. హైదరాబాద్లో కుకట్పల్లి ప్రాంతంలో అత్యధికంగా బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది. కొందరు బెట్టింగ్ రాయిళ్లు నగదుతో పాటు ఖరీదైన ఇళ్లు, విల్లాలను కూడా పందెంలో పెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మినీ యుద్ధాన్ని తలపించింది. అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. హేమాహేమీలంతా ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వ్యక్తిగత విమర్శలతో యుద్ధాన్ని తలపించింది. ఇక అధికార పార్టీ నుంచి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో ఏ ఉప ఎన్నికకు జరగనంతగా హోరాహోరీగా ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ విజయంపై ధీమాతో ఉండగా తాము గెలుస్తామనే విశ్వాసంతో బీఆర్ఎస్ ఉంది. గౌరవప్రదమైన ఓట్లు రాకపోతాయా అనే అంచనాలతో బీజేపీ ఉంది. శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా ఫలితం తేలనుంది. దీంతో బెట్టింగ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ విజయం, మెజారిటీపై బెట్టింగ్ కాసిన వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే 3 రెట్లు అధికంగా ఇచ్చే విధంగా బెట్టింగ్లు కాశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లు సైతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపోటములు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్తునే కాకుండా కోట్ల రూపాయల బెట్టింగ్లు కాసిన వాళ్ల జీవితాలను కూడా మార్చనున్నాయి.